హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్వేషణ స్టోరీస్. అమ్మమ్మ, జంతువుల్లో కల్లా తెలివైన జంతువేది? ఇంకెవరు? జిత్తులు మారి నక్క. నీకు మంచి స్నేహితులు, చెడ్డ స్నేహితులు కథ చెబుతాను విను. అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. దానికి 2 నక్కలు వేటాడడానికి సహాయం చేసేవి. సింహం తినగా మిగిలిన మాంసాన్ని అవి తినేవి. ఏ నక్కలు ఈ రోజు ఎవరిని మోసం చేసి ఆహారంగా తీసుకురాబోతున్నారు? జింకని మాయ మాటలు చెప్పి కొండ వెనక్కి తీసుకొస్తున్నాం రండి. అలా మోసం చేసి రోజుకో జంతువుని తినేవి. ఒకరోజు సింహం అడవిలో సంచరిస్తూ ఓ పెద్ద గోతిలో పడిపోయింది. అది గట్టిగా కేకలు వేసింది. దయచేసి నన్ను కాపాడండి, ఎవరూ లేరా? నన్ను రక్షించండి. అటుగా వచ్చిన ఏనుగు సింహాన్ని చూసి సింహం దగ్గరకు వెళ్ళింది. మిత్రమా, మిత్రమా, నన్ను కాపాడు మిత్రమా, నన్ను రక్షించు మిత్రమా, గట్టిగా పట్టుకో, నన్ను పైకి లాగు మిత్రమా. సరే, నన్ను గట్టిగా పట్టుకో, రా పైకి. సింహం క్షేమంగా బయటికి వచ్చేస్తుంది. ఏంటి మిత్రమా, ఈ రోజు ఇంత ఆలస్యంగా వచ్చావు? నీకోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. ఇది గమనించావా? మనకంటే సింహం ఏనుగుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అవును, నిజమే. ఏదో ఒకటి చేసి ఏనుగుని సింహాన్ని విడగొట్టాలి. నక్కలు ఒక దుర్బుద్ధి పథకం వేశాయి. 2 రోజులు సింహానికి ఏ తిండి దొరకనివ్వలేదు. ఆకలితో సింహం బలహీనంగా మారిపోయింది. అప్పుడు నక్కలు సింహంతో, మహారాజా, నేను మీకోసం ఆహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను తినేయండి. లేదు మహారాజా, నాకు తెలివి ఉంది కానీ బలం లేదు, నన్ను తినండి. లేదు లేదు మహారాజా, నాకు బలం ఉంది కానీ తెలివి లేదు, నన్ను తినండి. ఇదంతా చూస్తూ సింహానికి మితిమీరిన ఆకలి వచ్చింది. అప్పుడు 2 నక్కలు సింహంతో, మహారాజా, మనకు నిజంగా కడుపు నిండాలంటే ఏనుగు మాంసం ఉండాలి, ఆలోచించండి. అది విన్న ఏనుగు నవ్వి, నా మిత్రుడికి ఆహారం అవ్వడమే నా అదృష్టం, మీరే నన్ను తినండి. అలా అన్నదో లేదో నక్కలు ఏనుగుపై దాడి చేసి చంపేశాయి. సింహం అటు ఇటు చూసింది కానీ ఏమీ మాట్లాడలేదు. చివరికి అది కూడా తినేసింది. కొన్ని రోజుల తర్వాత సింహం బలహీనపడి అనారోగ్యం పాలయ్యింది. అది నక్కలను పిలిచి, హే నక్కలు, నాకు ఆరోగ్యం క్షీణించింది, నేను ఇప్పుడు వేటకు వెళ్ళలేకపోతున్నాను, నాకు మాంసం తీసుకొని రండి. లేదు లేదు, నీవు వేటాడుతావని ఇన్ని రోజులు నీ దగ్గర ఉన్నాము, ఇక నీతో మాకు అవసరం లేదు. నాకు ఇలా జరగాల్సిందే. నా నిజమైన మిత్రుడు ఏనుగును నేనే నా చేతులారా పోగొట్టుకున్నాను. పద, ఈ సింహంతో మనకి పని లేదు, వేరే రాజును వెతుక్కుందాం. అలా ఆ సింహం కొన్ని రోజులకు మరణిస్తుంది. ఆ నక్కలు దాన్ని కూడా పీక్కు తింటాయి. మన జీవితంలో మంచి స్నేహితులు, చెడు స్నేహితులు ఉంటారు. చెడ్డవారికి వ్యతిరేకంగా మనం నిశ్శబ్దంగా ఉండొచ్చు, కానీ మంచి స్నేహితులు మన నుంచి దూరం అవుతున్నప్పుడు మనం తప్పక మాట్లాడాలి, వారిని కాపాడుకోవాలి. అప్పుడే మన జీవితం సంతోషంగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అన్వేషణ స్టోరీస్. నాకు నెక్స్ట్ ఎవరి కథ తెలుసుకోవాలో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఓకే, బాయ్ మై డియర్ ఫ్రెండ్స్.